హలో అండి అందరికీ. ఇవాళ కాకరకాయ పులుసు కర్రీ అయితే ఎలా చేసేయాలో చూసేయండి. చాలా సింపుల్గా ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత దాంట్లో అయితే ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం మెంతులు అయితే తీసుకోండి. అది హీట్ అయిన తర్వాత ఏ పులుసు కూరలలో అయినా కానీ మెంతులు అయితే తీసుకోవాలండి, చాలా బాగుంటుంది. తర్వాత ఆవాలు, జీలకర్ర అయితే తీసుకున్నాను. తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బనైతే ఇలా వేసుకున్నాను. అవైతే వేడైన తర్వాత ఇప్పుడైతే ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలను అయితే కట్ చేసి వేయించుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసి వేయించుకుంటున్నానండి. తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసి ఫ్రై చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు అయితే వేసుకొని వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసిన తర్వాత కూడా వీటిని అయితే కలుపుకోండి. ఇలా ఇవి కలుపుకున్న తర్వాత ఇవైతే పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి కదండి. ఇవి పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను అయితే వేసుకోండి. ఇవైతే ఒక 1/2 kg వరకు ఉంటాయండి. 250 grams కాకరకాయలండి. ఇలా చక్రాల్లా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. కాకరకాయలు కూడా వేసుకున్న తర్వాత వాటిని కూడా నెమ్మదిగా గరిటెతో అయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ వీటిని అయితే కొంచెం సేపు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతే పచ్చివాసన అనేది రాదు. మళ్ళీ కాకరకాయ కూడా చేదు అనేది కొంచెం తగ్గుతుంది ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే. అందుకే ఇలా లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుంటూ అయితే వేయించుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 minutes అయితే వేయించుకోండి. మళ్ళీ ఇప్పుడైతే మూత తీసి కలిపి చూపిస్తున్నాను చూడండి. ఇలా కలుపుకోండి చూడండి. ఇలా కలుపుకుంటే ఇలా కొంచెం సేపు వేయించుకుంటేనైతే పచ్చివాసన అనేది పోతుంది. కాకరకాయలోని చేదు కూడా కొంచెం అయితే తగ్గిపోతుందండి. అందుకే ఇలా నూనెలో ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే రుచికి సరిపడినంత కారము, ఉప్పు అయితే వేసుకోండి. మీ టేస్ట్కి తగినంత అయితే తీసుకోండి. కారం, ఉప్పు వేసుకున్న తర్వాత వాటిని కూడా కలుపుకోండి. మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 minutes అయితే కారం, ఉప్పు పట్టే విధంగా వాటిని అయితే ఉడికించుకోవాలని, మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. అలా అయితే కాకరకాయ ముక్కలకు కారం, ఉప్పు అనేది బాగా పడుతుంది. అందుకే ఇలా చూడండి కలిపాను కదా. ఇప్పుడైతే మూత పెడుతున్నాను చూడండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు, 5 minutes అవసరం లేదు, 2 నిమిషాలు కలుపుకోండి. తర్వాత ఇందులో అయితే కొంచెం చింతపండు రసం అయితే పోయండి. సారీ అండి, చింతపండు రసం పోసిన వీడియో అయితే స్కిప్ అయిపోయింది. ప్లీజ్ అండి, సారీ అండి. తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చే వరకు అయితే ఉడకనివ్వండి. కావాలంటే మీరైతే బెల్లం కూడా వేసుకోవచ్చండి, కానీ నేనైతే వేయడం లేదు. కారం, ఉప్పు సరిపోయింది. మళ్ళీ మేమైతే ఎక్కువ వాడమండి పులుసు కర్రీలలో బెల్లము. మా తెలంగాణ సైడ్ అయితే వాడం అసలు. అందుకే నేనైతే వేయలేదు. ఎప్పుడు రేర్గా వాడతాను అంతే అండి. చూడండి మళ్ళీ కొంచెం సేపు అయితే మరగనివ్వండి. పులుసు చిక్కబడేంత వరకు. బాగా చిక్కపడని అవసరం లేదండి. ఇది స్టవ్ ఆఫ్ చేసినాక ఇంకాస్త చిక్కబడుతుంది. అందుకే కొంచెం మరిగితే చాలండి. చివరగా ధనియా పౌడర్ వేసుకుంటే చాలు. లాస్ట్లో కొత్తిమీర వేసి దించేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి.